హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మేము వరుసపెట్టి సినిమాలు చూస్తూనే ఉన్నామండి. రాజాసాబ్ తర్వాత మొన్న వచ్చిన రోజే మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసామండి. బాగానే ఉందండి. అదే రివ్యూ చెప్దామని చేస్తున్నానండి. ఏం లేదండి, చాలా సింపుల్ స్టోరీ అండి. మామూలుగా చిరంజీవి గారు నయనతార గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ అంటే అదేదో చెట్లు పుట్ల చుట్టూ తిరగటం కాదండి. ఒక ఎంగేజ్మెంట్లో చూస్తారు, ముభావంగా ఉంటుంది. ఏంటి ముభావంగా ఉందని సైకిల్ ద్వారా అడుగుతారు. నాకు నచ్చలేదంటే ఏమైంది, అందంగానే ఉన్నాడు కదా, ఎందుకు నచ్చలేదని సైకిల్ చేస్తారండి. మనసు అందంగా లేదని చెప్తుందండి. అలా అది క్యాన్సిల్ అయిపోయి తనే ఫస్టే కలుస్తారు. అట్లాగా డెస్టినీ కలుపుతుంది కాబట్టి పెళ్లి చేసుకుందామని అడుగుతారండి. చేసుకుంటారు, అయిపోతే పిల్లలు పుడతారు. కానీ ఈగోల కారణంగా విడిపోతారు. మళ్ళీ ఆ పిల్లల్ని కలుపుకోవటానికి వెళ్ళి వాళ్ళకి నాన్న అని తెలియదండి. డాడీ మంచోడు కాదని చెప్పి ఉంచుతారు. అందుకని చెప్పి ఎట్లా అక్కడికి వెళ్ళి బోర్డన్ స్కూల్లో జాయిన్ అవుతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి ఒక ఫ్రెండ్లా ఒక పీటీ సార్ లాగా చేస్తారు. కానీ తర్వాత తెలుసుకొని లాస్ట్కి అందరూ ఏకమవుతారండి. ఇది సింపుల్ లైన్ స్టోరీ. కాకపోతే ఏంటంటే మనకి చూస్తానికి ఎక్కడ ఉండాల్సిన అది అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. అంటే నవ్వు ఉండే దగ్గర ఫన్ ఉండే దగ్గర ఫన్ను, ఫైటింగ్ ఉండే దగ్గర ఫైటింగు, అనుబంధాలు ఉండే దగ్గర అనుబంధాలు. ఇప్పుడు పిల్లల దగ్గర ఉండేటప్పుడు తండ్రి కాదని తెలిసినప్పుడు వాళ్ళు మీ తండ్రిని గురించి అడిగినప్పుడు మా తండ్రి చాలా మంచోడు కాదు చెడ్డోడు అని చెప్పినప్పుడు చిరంజీవి గారు వెనకాల తిరిగి ఏడుస్తారండి. చాలా బాగా నటించారు ఆ సీన్లో, చాలా బాగా చేశారు. ఇంకా అదొకటి, చాలా సన్నివేశాలు మనకి ఇచ్చే మెసేజ్లు కూడా బాగానే ఉంటాయండి. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఆడవాళ్ళు మాటికి ఏది కోపం వచ్చినా మగవాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు కదండి. అంటే ఆడవాళ్ళు అట్లా చెయ్యొద్దని చెప్తారండి. మళ్ళీ ఇంకోటి చిరంజీవి వాళ్ళ అమ్మగారు ఉంటారండి. అమ్మగారుని నయనతార గారు అడుగుతారు, వచ్చారు కానీ నన్ను అడగలేదేంటి, కొడుకుతో కాపురం చేయట్లేదు అంటే ఒకటే మాట అంటారండి. తను ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరకూడదు, దూరితే అసలు అది మంచిదే కాదు. ఇప్పుడు అన్నదమ్ములని తప్పులు చేసినా కూడా మనం వదిలిపెట్టము, కానీ భర్తను మాత్రం విడాకులు అనుకుంటాం. ఎందుకంటే బయటోడు రక్త సంబంధం లేదు కాబట్టి అలా మంచిది కాదు. ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండాలనే మెసేజ్ ఉంటుందండి. అదైతే నిజమేనండి. ఇప్పుడు నచ్చకపోతే అనేకం చెప్తారు కదా, తండ్రి గురించి అట్లా చెడుగా చెప్పకపోతే ఏం పోయింది, తను కూడా నెలకోసారి పిల్లల్ని కలిస్తే బాగుండేది కదా అని చెప్పి వెళ్ళిపోతారండి. అట్లా మెసేజ్లు బాగుంటాయండి. అసలు పాటలు అయితే మనం రోజు మాట్లాడుకునే మాటల్లోనే పాడుకునేటట్టుగా చాలా సూపర్గా ఉంటాయండి. దానికి చిరంజీవి గారి డ్యాన్స్ అదిరిపోయిందండి. చాలా గ్రేస్ తోటి చాలా ఈజీగా వేసినట్టుగా వేసారండి. అసలు 70 వయసులో అట్లా ఆయన వేస్తారని కూడా ఎవరు అనుకోరండి. చాలా బాగుందండి. ఎక్కడ బోర్ అనేది ఉండదండి. అందరూ ఎక్కడ ఎక్స్పోజింగ్ కూడా ఉండదండి. అందరూ వెళ్ళి కుటుంబంతో సహా వెళ్ళి చూసుకొని పిల్లలు కూడా తీసుకెళ్ళి రావచ్చండి. అంత సూపర్గా ఉందండి సినిమా. చూడండి, ఒక వెళ్ళి అంటే తెలిసిన స్టోరీయే కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా చూడండి, ఎన్ని పెళ్ళిళ్ళు చూసినా ఎట్లయితే